హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అనే దానికి సంబంధించి ఒక తేదీనైతే ప్రకటించడం జరిగింది. దీనితో పాటుగా రేపటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముగ్గులు పోసే కార్యక్రమాన్ని అంటే ఇంటికి పునాదులు అనేది వేసే కార్యక్రమాన్ని రేపటి రోజునైతే ప్రారంభించబోతున్నారు. వీటితో పాటు మనకు ఏదైతే L2 లిస్టులో పేర్లు అనేది ఉన్నాయో అంటే ప్రస్తుతానికి L1 లిస్టులో ఎవరికైతే సొంత స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఇంటి నిర్మాణ పనులనేది ప్రారంభించబోతుండగా, అలాగే L2 లిస్ట్‌లో ఉన్న వారికి సంబంధించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లయితే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ కూడా రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే స్టేటస్‌లో చాలా మందికి సంబంధించి ఇంకా పేర్లనేది మిస్ అనేది అయినట్లయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకొక అప్డేట్ అయితే ఇస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క నియోజకవర్గంలో 3,500 ఇళ్లు చొప్పున తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,50,000 మందికి ఇల్లు అనేది నిర్మించాలని, సంవత్సరానికి అంటే రానున్న 4 సంవత్సరాల్లో 20,00,000 మందికి ఇల్లు అనేది అంటే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి వారికి అందజేయాలని టార్గెట్‌గా పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే లిస్ట్ అనేది వడపోత కార్యక్రమాలనేది ఇప్పటికే వివిధ దశల్లో ప్రారంభించి టోటల్‌గా 3 లిస్టులు అయితే తీయడం జరిగింది. అంటే ఇల్లు ఉన్నవారికి, ఇల్లు లేని వారికి సంబంధించి, అలాగే ఇల్లు ఉండి అప్లై అనేది చేసుకున్న వారికి సంబంధించి ఈ విధంగా టోటల్‌గా 3 రకాల లిస్టులు అయితే విడుదల చేశారు. అయితే ప్రస్తుతం L1 లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో అంటే ఇల్లు అనేది లేకుండా ఉండి సొంత స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రమే మొదటి విడతలో భాగంగా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. ముందుగా L1 లిస్ట్‌లో ఎవరికైతే పేర్లనేది ఉన్నాయో వారందరికీ ఇంటి నిర్మాణ పనులు పూర్తనేది అయిన తర్వాత L2 లిస్ట్‌లో ఎవరికైతే కలిగి ఉన్నారో వారికి ఇంటి నిర్మాణ పనులు చేసుకునే అవకాశాన్ని తర్వాత అంటే వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి మొదటి విడతలో భాగంగా ఎవరికైతే మనకు ప్రస్తుతానికి 71,000 మందికి సంబంధించిన పేర్లనేది ప్రస్తుతానికి మొదటి విడతలో భాగంగా అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే వీరందరికీ సంబంధించి ఇల్లు అనేది కట్టుకోవడానికి అనుమతి పత్రాలు కూడా అంటే వీరికి సంబంధించి శాంక్షన్ ఆర్డర్‌లు కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరికైతే శాంక్షన్ ఆర్డర్‌లు అనేది వచ్చున్నాయో అంటే L1 లిస్ట్‌లో పేరనేది ఉండి శాంక్షన్ ఆర్డర్‌లు ఎవరికైతే వచ్చున్నాయో అటువంటి వారందరూ తప్పనిసరిగా మార్చి 10వ తేదీ లోపల తప్పనిసరిగా వారికి సంబంధించి ఇంటికి సంబంధించి ఎక్కడైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అధికారులు వెరిఫికేషన్ అది చేశారో అంటే సర్వే అనేది చేశారో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మార్చి 10వ తేదీ లోపల ఇంటి నిర్మాణ పనులైతే ప్రారంభించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా గతంలో ఎవరైతే వెరిఫికేషన్ అది చేసే సమయంలో ఇల్లు అనేది ఆల్రెడీ కట్టుకుని ఉన్న ఆ యొక్క ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలి అనుకున్నట్లయితే ప్రస్తుతం మీకు సంబంధించి పూరి గుడిసె కావచ్చు లేదా రేకులతో కావచ్చు ఇటువంటి ఇల్లు గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఇంటిని పడదోసి అదే ప్లేస్‌లో మీరు ఖచ్చితంగా ఇల్లు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా మార్చి 10వ తేదీ నుంచి తప్పనిసరిగా అంటే మార్చి 10వ తేదీ లోపల తప్పనిసరిగా ఇంటి నిర్మాణ పనులు మీరైతే ప్రారంభించాల్సి ఉంటుంది. ఆ లోపల ఖచ్చితంగా మీరు పునాదులనేది తీసుకొని ఉండి బేస్‌మెంట్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అనేది అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు బేస్‌మెంట్ లెవెల్ అనేది పూర్తి అనేది చేసుకుంటారో వెంటనే మీకు రూ. 1,00,000 అనేది వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా రూ. 1,000,00,000 అనేది రిలీజ్ చేయబోతున్నట్లు తాజా నిర్ణయం అయితే రావడం జరిగింది. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పేమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ అనేది ఇస్తుంది కాబట్టి అయితే ఖచ్చితంగా మొదటి విడత బేస్‌మెంట్ లెవెల్‌కి సంబంధించి ఖచ్చితంగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి విడత పేమెంట్ అనేది వారికి అందజేయాలని అయితే తెలియజేశారు కాబట్టి మొదటి విడత రూ. 1,00,000 అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అనేది అవ్వాలంటే మీరు పునాది లెవెల్ అంటే బేస్‌మెంట్ లెవెల్ అనేది ఖచ్చితంగా మీరు అనేది పూర్తి అనేది అయితే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే బేస్‌మెంట్ లెవెల్ అనేది పూర్తి అనేది అవుతుందో ఆటోమేటిక్‌గా మనం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన సర్వే యాప్‌లో మీకు సంబంధించి ఇంటి నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలనేది తీసి ఆ యొక్క జియో కోఆర్డినేట్స్ ఆన్‌లైన్‌లో అయితే నమోదైతే చేస్తారు. దీనితో పాటుగా మీరు ఇంటికి సంబంధించి పునాదులనేది తీసేయడానికన్నా ముందుగానే ముగ్గనేది పోయాల్సి ఉంటుంది. ఈ యొక్క ముగ్గనేది పోసే సమయంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి గనుక తెలియజేసినట్లయితే వారొచ్చి మీకు ఫోటోలనేది తీయడం జరుగుతుంది. అయితే రేపటి రోజున మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మనకు ప్రస్తుతం ఏదైతే ఈ ఇల్లనేది ముందుగా ఎక్కడ ప్రారంభించాలి అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి, ఈ యొక్క ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లు వెంటనే ప్రారంభించాలని అయితే తెలియజేశారు. ఇందులో మనకు ఉమ్మడి మహబూబ్ నగర్, అలాగే రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి వెంటనే ప్రారంభించబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా రేపటి రోజున నారాయణపేటలోని అక్కంపల్లిలో లబ్ధిదారుడికి సంబంధించి అంటే ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే శాంక్షన్ అనేది అయి ఉందో, అందులో ఒకరికి సంబంధించి రేపటి రోజున రేవంత్ రెడ్డి గారు ముగ్గు పోసే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అంటే ఇల్లు అనేది నిర్మించుకోవడానికి పునాదులు అనేది తీయడానికన్నా ముందుగానే కొలతలు అనేది పెట్టుకొని ముగ్గు అనేది పోస్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రేపటి రోజున నారాయణపేటలోని అక్కంపల్లిలో ఈ యొక్క కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించబోతున్నారు. రేపటి రోజున వీలైనంత వరకు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది లేని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాలో రేపటి రోజున దాదాపుగా ప్రారంభించే అవకాశం అనేది అధికంగా ఉంది. ఇది L1 లిస్ట్ లో ఎవరి పేర్లైతే ఉన్నాయో వారందరికీ సంబంధించి ఇంటి శాంక్షన్ ఆర్డర్ వచ్చిన వారికి సంబంధించి.
ఇకపోతే మనకు ఏదైతే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలం ఉన్న వారందరికీ సంబంధించి ఇల్లు కట్టుకునే అవకాశాన్నయితే కల్పించడం జరిగింది. అయితే మాకు పట్టణ ప్రాంతాల్లో అంటే సిటీలో కూడా మాకు ఖాళీ స్థలం అనేది ఉంది. సిటీలో కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఖాళీ స్థలం ఉన్నవారికి సంబంధించి కూడా ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించమని అధిక మొత్తంలో రిక్వెస్ట్‌లనేది వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, గ్రామీణ ప్రాంతాలు కాదు, నగరాలు కావచ్చు లేదా పట్టణాలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా సరే మీకు ఖాళీ స్థలం అనేది కలిగి ఉన్నట్లయితే, ఆ యొక్క ఖాళీ స్థలంలో ఇల్లు అనేది కట్టుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నట్లయితే తెలియజేశారు. నగరాలు కానీ లేదా పట్టణాలు కానీ ఎక్కడైనా సరే మీకు జాగా అనేది ఉన్నట్లయితే, ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు అనేది చేసుకోవచ్చని, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆ యొక్క లబ్ధిదారుడుకు అర్హత గనుక ఉన్నట్లయితే, మీరు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు లేదా పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మీకు స్థలం అనేది ఉన్నట్లయితే L2 లిస్ట్‌లో పేరనేది ఉన్నా కూడా L1 లిస్ట్‌లోకి తీసుకొని వచ్చి మీకు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో మీకు ఎక్కడ ఇంటి స్థలం అనేది ఖాళీగా ఉన్నా కూడా ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే అది గ్రామీణ ప్రాంతం కావచ్చు, లేదా పట్టణాలు కావచ్చు, నగరాలు కావచ్చు, ఎక్కడైనా సరే మీకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి శాంక్షన్ అనేది అయ్యేదానికి అధిక మొత్తంలో ఛాన్స్ అనేది ఉంది. ఇది ఎవరికైతే ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో అది ఎక్కడున్నా సరే మీకు ఖచ్చితంగా L1 లిస్ట్‌లో పేరు అనేది తీసుకొని వచ్చి మీరు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే కల్పించబోతుంది. ఇకపోతే L2 లిస్ట్‌లో ఉన్న వారికి సంబంధించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. L2 లిస్ట్‌లో పేరున్న వారికి సంబంధించి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలా వరకు లేట్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది. L2 లిస్ట్‌లో చాలా మందికి సంబంధించిన పేర్లనేది వచ్చినట్లు అంటే దాదాపుగా ఇప్పటికి 19,00,000 మందికి సంబంధించి పేర్లనేది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. L2లో ఎవరి పేరనేది ఉందంటే వారికి పేరు మీద ఎటువంటి స్థలం అనేది లేకుండా ఉండి, ఎటువంటి ఇల్లు అనేది లేని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే L2 లిస్ట్‌లో పేరనేది అయితే రావడం జరిగింది. L2 లిస్ట్‌లో ఉన్న వారికి సంబంధించి ఖచ్చితంగా వారికి ఇల్లు అనేది నిర్మించుకోవాలంటే వారి పేరు మీద ఖచ్చితంగా స్థలం అనేది అయితే ఉండాల్సి ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీ జాగాలనేది గుర్తించి ఆ యొక్క జాగాలకు సంబంధించి లబ్ధిదారుడికి సంబంధించిన పేర్లు అంటే ఆ యొక్క స్థలాన్ని లబ్ధిదారుడి పేరు మీద అయితే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే తెలంగాణ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అంటే వారికి ఉచితంగా ఇంటి స్థలం అనేది అయితే కేటాయించడం జరుగుతుంది. ఉచితంగా ఇంటి స్థలం ఎప్పుడైతే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అవుతుందో ఆటోమేటిక్‌గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి లింక్ అనేది అయితే చేయడం జరుగుతుంది కాబట్టి అప్పుడు వారికి ఇంటి స్థలం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క ఇల్లు అనేది శాంక్షన్ అనేది అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క లిస్ట్‌ను ఇందిరమ్మ ఇళ్ళకైతే లింక్ చేయడం జరుగుతుంది. అయితే దీనికన్నా ముందుగానే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే 2 పడకల గదులు అంటే కేసీఆర్ గారు అధికారంలో ఉన్న సమయంలో ఏదైతే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసి చాలా మందికి సంబంధించి ఇంకా ఇల్లు అనేది పంపిణీ చేయనివి అనేది గుర్తించాలని అయితే తెలియజేశారు. అంటే గత ప్రభుత్వ హయాంలో మనకు 2,36,000 మందికి సంబంధించి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అయితే మంజూరు చేయడం జరిగింది. ఇందులో కేవలం 1,58,000 మందికి సంబంధించి మాత్రమే ఇల్లు అనేది పూర్తనేది కాగా, ఇంకా 1,36,000 మందికి సంబంధించి ఇల్లు అనేది పంపిణీ చేయకపోగా, మిగిలినవి కూడా దాదాపుగా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని, మరికొన్ని దాదాపుగా పూర్తనేది కావచ్చినట్లయితే గుర్తించడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి హౌసింగ్ బోర్డ్ అధికారులతో సంప్రదించి, ఏదైతే పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లనేది ఉన్నాయో వాటిని వెంటనే పూర్తనేది చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని, ఎప్పుడైతే ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లనేది పూర్తనేది అవుతాయో, అటువంటి వారందరికీ L2 కేటగిరీ కింద ఏదైతే రెంట్‌కుంటున్న ఇంట్లో కావచ్చు, లేదా పూర్తిగా ఇల్లు లేని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో L2 కేటగిరీలో ఉండి వెంటనే వారు ఇంటిలో జాయిన్ అనేది అయ్యే విధంగా ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారందరి పేరు మీద వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసి వారికి ఇల్లు అప్పగించే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు. అంటే ఆల్రెడీ వీరికి సంబంధించి ఉచిత స్థలం అనేది ముందుగా ఇవ్వడం, అలాగే ఇల్లు కట్టుకోవడం ఈ యొక్క ప్రాసెస్ అంతా మాకు వద్దు. మేము డైరెక్ట్‌గా మాకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు గనుక ఇచ్చినట్లయితే మేము జాయిన్ అనేది అవుతామని ఎవరైతే ముందుగానే దీనికి సంబంధించిన నిర్ణయాలైతే తీసుకుంటారో, దానికి సంబంధించి కూడా లిస్ట్ అనేది త్వరలో అయితే ప్రిపేర్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ర్యాండమ్‌గా ఎవరిని చెక్ చేయడం గాని, లేదా లాటరీ విధానం ద్వారా తీయకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆ యొక్క ప్రాంతాల్లో అంటే ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఎక్కడైతే నిర్మించున్నారో, ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి వచ్చిన అప్లికేషన్ మొత్తాన్ని తీసుకొని వచ్చి, వారికి సంబంధించి గ్రామ సభలు కావచ్చు, లేదా వార్డు సభలనేది పెట్టి లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్ అనేది అయితే ప్రకటించడం జరుగుతుంది. ఒకవేళ లబ్ధిదారులకు సంబంధించి అధిక మొత్తంలో పేర్లు గనుక వచ్చినట్లయితే లాటరీ విధానం ద్వారా వీరికి సంబంధించిన పేర్లనేది అయితే గుర్తించి, వారికి నేరుగా ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేది ఇవ్వడంతోనే వారికి సంబంధించి వెంటనే ఇంట్లో జాయిన్ అనేది అయ్యే విధంగా కూడా చర్యలైతే చేపట్టబోతున్నారు. ఇది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి సంబంధించి మనకు L2 లిస్ట్‌లో పేర్లున్న వారికి సంబంధించి. ఇకపోతే L3లో వారికి సంబంధించి చూసుకున్నట్లయితే వారు ఆల్రెడీ ఇల్లు అనేది కలిగి ఉండి, వారు కూడా చాలా మంది ఇందిరమ్మ ఇళ్ల పథకానికైతే అప్లై అయితే చేసుకోవడం జరిగింది. L3లో ఉన్న వారికి సంబంధించి దాదాపుగా ఇందిరమ్మ ఇల్లు అనేది మీకైతే శాంక్షన్ అనేది అయితే కాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇల్లు అనేది ఉంది కాబట్టి, ఇల్లు ఉన్నవారు మరొకసారి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా రాకపోవచ్చు. అంటే మీకు ఇల్లు అనేది ఉండి, మీకు ఖాళీ స్థలం అనేది ఉన్నా కూడా మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అనేది మీకైతే దాదాపుగా అయితే కాకపోవచ్చు. మొదటి L1, L2 లిస్ట్‌లో పేర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అధిక మొత్తంలో వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇందులో మెయిన్‌గా మనకు L2లో వారికి సంబంధించి ఇంటికి సంబంధించిన స్థలం అనేది కేటాయించాలి కాబట్టి, ఎక్కడైతే ఖాళీ జాగాలనేది ఉన్నాయో వీటిని గుర్తించడానికి చాలా వరకు టైం అనేది పడుతుంది కాబట్టి, ఈ యొక్క ఏడాదికి మాత్రం L2లో మాత్రం
లబ్ధిదారులకు ఇల్లు అనేది చాలా వరకు ఆలస్యం అయ్యేదానికి ఛాన్స్ అనేది అధికంగా ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. L1లో ఉన్న వారికి సంబంధించి మాత్రం తెలంగాణలో ఎక్కడ ఖాళీ స్థలం అనేది ఉన్నా కూడా అటువంటి వారందరూ అప్లై అనేది చేసుకోవచ్చని, అటువంటి వారందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ అనేది తీసుకొని వచ్చి ఇల్లు అనేది వెంటనే కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తామని అయితే తెలియజేశారు. ప్రస్తుతానికి ఏదైతే మనకు మొదటి విడతలో భాగంగా 71,000 మందికి సంబంధించి శాంక్షన్ ఆర్డర్లు అనేది పంపిణీ చేస్తున్నారో అటువంటి వారందరూ వచ్చే నెల 10వ తేదీ అంటే మార్చి 10వ తేదీ లోపల ఖచ్చితంగా మీరు పునాదులు అనేది తీసుకొని బేస్మెంట్ లెవెల్ అనేది మీరైతే ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ యొక్క తేదీ లోపల మీరు కనుక ప్రారంభించలేకపోయినట్లయితే మీకు ఇంటి పట్టా అనేది అంటే ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్ మీకైతే క్యాన్సిల్ అనేది చేసి మీకు సంబంధించి అంటే మీ యొక్క శాంక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ అనేది అయిపోయింది కాబట్టి వేరొకరికి ఈ యొక్క ఇంటికి సంబంధించి నిర్మించుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. ఇది టోటల్‌గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రేపటి రోజున రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ముగ్గు పోసే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి వెంటనే వీలైనంత వరకు ఒక మంచి రోజు అంటే వచ్చే నెల 10వ తేదీ లోపల ఒక మంచి రోజు మీరైతే సెలెక్ట్ చేసుకొని ఆ రోజున ఖచ్చితంగా ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు మీరైతే బేస్మెంట్ లెవెల్ వరకు అయితే ప్రారంభించుకోండి. బేస్మెంట్ లెవెల్ ఎప్పుడైతే ప్రారంభిస్తారో వెంటనే మీకు రూ. 1,00,000 మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అది కూడా మహిళ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళ యొక్క బ్యాంక్ ఖాతాకైతే రావడం జరుగుతుంది. అంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్ ఎవరి పేరు మీద అయితే వచ్చి ఉంటుందో ఆమెకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలో మాత్రమే మీకు డబ్బులైతే జమ కావడం జరుగుతుంది. ఇది టోటల్‌గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టాక్ షో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.